ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మొరాదాబాద్ జిల్లాలో తనను ప్రేమించడం లేదని ఓ యువతిని దారుణంగా హతమార్చాడు ఓ దుర్మార్గుడు. తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఒంటరిగా ఉన్న యువతిపై కిరాతకంగా దాడి చేశారు. స్క్రూ డ్రైవర్తో ఆమెపై దాడి చేయడమే కాకుండా దాదాపు 18 సార్లు పొడిచినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి చూశాయి. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలోని మైనేఝర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. పశువుల కోసం మేత తీసుకురావడానికి ఇంటి నుండి బయటికి వెళ్లిన సైరా అనే యువతి ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే ఆ తరువాత మరుసటి రోజు పొలాల్లో ఆమె రక్తంతో ఉన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమెపై బలమైన దాడి జరిగినట్లు మృతదేహంపై గుర్తులు కనిపించాయి. అయితే పోలీసుల ప్రాథమిక అనుమానం అత్యాచారానికి గురై హత్య చేయబడినట్లుగా అనుకున్నారు. కానీ పోస్టుమార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం జరగలేదని స్పష్టమైంది. హత్య సమయంలో శరీరంలో పదునైన ఆయుధంతో దాదాపు 18 సార్లు పొడవబడినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలించారు. విచారణలో భాగంగా సైరా మొబైల్ ఫోన్ డేటాలో 5 మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఆ నెంబర్ను ట్రేస్ చేయగా అదే గ్రామానికి చెందిన రఫీ అనే యువకుడి నెంబర్గా గుర్తించారు. సైరా తల్లి సఫీనా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం రఫీ గత కొంతకాలంగా సైరాను వేధిస్తున్నాడు. దీంతో పోలీసులు రఫీని అదుపులోకి తీసుకుని విచారించగా అతను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఇక హంతకుడు రఫీ చెప్పిన దాని ప్రకారం తాను సైరాను ప్రేమించానని, కానీ ఆమె తన ప్రేమను తిరస్కరించిందని తెలిపాడు. కొన్ని రోజుల క్రితం గ్రామంలో ఓ వ్యక్తి తనను కొట్టాడని, సైరానే ఆ వ్యక్తిని ప్రేరేపించిందని అనుకున్నట్లు వెల్లడించాడు. దానితో ఆమెను పొలాల వద్ద అడ్డగించి స్క్రూ డ్రైవర్తో దాడి చేసినట్లు తెలిపాడు. సైరా తనను చంపొద్దని వేడుకున్నప్పటికీ ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో స్క్రూ డ్రైవర్ తో దాడి చేశాడని, ఇక ఆమె మరణించినట్లు నిర్ధారించుకుని తాపీగా ఇంటికి వెళ్లి స్నానం చేసి దుస్తులు మార్చుకుని నిద్రపోయినట్లు పోలీసులు తెలిపారు.